హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలకి చాలా చాలా ఇష్టం కదండి మ్యాగీ నూడిల్స్ అంటే. ఆ నూడిల్స్ని ఒక్కసారి ఇలాగా చికెన్ చీజ్ నూడిల్స్ ట్రై చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా నూడిల్స్ ఉడకబెట్టేసుకోవాలి. తర్వాత జాలిగిన్నెలో వేసుకొని పైన కొంచెం చల్లటి వాటర్ పోసుకుంటే పొడి పొల్లాడుతూ వస్తాయి. ఇప్పుడు బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ చికెన్లోకి ఒక 2 గుడ్లు పగలగొట్టుకొని వేసుకుంటున్నాను. గుడ్లు ఇందులోనే కలిపేసుకొని కొంచెం సాల్టు, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని బాగా కలిపి పక్క పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 గరిటెలు ఆయిల్, అలాగే ఒక స్పూన్ బటర్ వేసుకుంటున్నాను. ఈ బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్, ఎగ్ వేసేసుకోవాలి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఇలా వేసుకోవడం వల్ల చికెన్ పచ్చిగా ఉంటుంది అని అనుకోవద్దు. చాలా అంటే చాలా స్మూత్గా ఫ్రై అయిపోతుంది. చాలా మెత్తగా ఉడికిపోతుంది, బాగుంటుంది. కలిపి బాగా ఫ్రై చేసుకొని సపరేట్ చేసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. ఇది ఒక ప్లేట్లో సపరేట్ చేసేసుకొని ఇదే ప్యాన్లోకి ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు చాలా చిన్నగా చాప్ చేసుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కలుపుకొని దీంట్లో కారం 1 స్పూను, అలాగే నూడిల్స్ మసాలా ఉంటుంది కదా, నూడిల్స్ మసాలా, పసుపు కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని దీంట్లో 1 స్పూను టమాటా కెచప్ అయితే వేసుకుంటున్నాను. అవి కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్, చికెన్ పీసెస్ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం వడపెట్టుకుని పక్క పెట్టుకున్న నూడిల్స్ వేసి నూడిల్స్ విరిగిపోకుండా చక్కగా కలుపుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చీజ్ ఇష్టం లేదు అనుకుంటే ఇలా సర్వ్ చేసేయండి, బాగుంటుంది చికెన్ నూడిల్స్. కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకున్న తర్వాత పైన చీజ్ స్లైసెస్ని ఇలా పెట్టేసుకుంటున్నాను. పిల్లలకి ఒకవేళ చీజ్ లేకపోతే, చీజ్ ఇష్టం ఉండకపోతే చీజ్ లేకుండా సర్వ్ చేయండి. లేదంటే పైన ఇలా చీజ్ పెట్టి మూత పెట్టుకొని కొంతసేపు ఉంచుకుంటే మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ చీజ్తో పాటు నూడిల్స్ని సర్వ్ చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పిల్లలు బాగా లైక్ చేస్తారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.